చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసి దాదాపు వారం అవుతుంది. ఈ వారంలో కూడా ఎక్కడ కూడా బీజేపీ శ్రేణులు కానీ తెలుగుదేశం శ్రేణులు కానీ ఇది పొత్తు గురించి వెళ్ళిన యాత్ర అని కానీ లేకపోతే పొత్తు గురించే అమిత్ షాని కలిశారని కానీ లేకపోతే పొత్తు ఈ విధంగా ఉండబోతుందని కానీ ఎక్కడ ఇరుపక్షాలు చెప్పలేదు. కారణం ఏంటంటే బీజేపీ ఒక క్లియర్ ప్రపోజల్ చేసింది. ఆ ప్రపోజల్ ఏంటి అంటే తెలుగుదేశంకి ప్రతి పార్లమెంట్లో 7 సీట్లు ఉంటాయి కాబట్టి ఆ 7 సీట్లు 4 తెలుగుదేశం తీసుకోవాలి, 2 బీజేపీకి ఇవ్వాలి, 1 జనసేనకి ఇవ్వాలి. గత కొన్ని రోజులుగా ముద్రగడ పద్మనాభం కానీ లేకపోతే చేగుండ ఎర్రామ జోగయ్య లాంటి వాళ్ళు కానీ జనసేన ఖచ్చితంగా 50 పైన స్థానాల్లో పోటీ చేయాలి అని తీసుకొస్తున్న ఒత్తిడి వెనక కారణం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బీజేపీ ఎందుకోసం ఈ ప్రతిపాదన పెట్టింది అంటే గతంలో అంటే 2014లో కానీ 1999లో కానీ చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనకి వీళ్ళు అంగీకరించారు. 1999లో ఉమ్మడి రాష్ట్రంలో 100 సీట్లను ఒప్పుకొని తర్వాత దాన్ని 25కి చేసి ఆ 25లో కూడా కొన్ని చోట్ల రిబల్స్ వేయించి పోటీ చేయించి గెలుచుకున్నాడు చంద్రబాబు నాయుడు. అలాగే 2014లో కూడా ఫస్ట్ 25 సీట్లని ఒప్పించుకొని తర్వాత 15 అని ఆఖరికి 13 చేసి ఆ 13లో కూడా గుంటకల్, కడప, ఇంకొక చోట 3 చోట్ల ఈయన క్యాండిడేట్లని బీఫామ్ ఇచ్చి నిలబెట్టడమే కాకుండా అరకు లాంటి చోట వాళ్ళ క్యాండిడేట్ని కూడా మార్చి పరిస్థితి చేసి మొత్తం విధంగా చీట్ చేశాడు చంద్రబాబు నాయుడు. సో ఇవన్నీ జరిగినాయి కాబట్టి దృష్టిలో పెట్టుకొని పైగా ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే బీజేపీకి 2014లో వాళ్ళు 270 వస్తాయా లేవా అనే కంఫర్టబుల్ పొజిషన్లో లేరు, కొంచెం డౌట్గా ఉన్నారు. కానీ ఇవాళ వాళ్ళు 350, 400 వస్తాయనే కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. అధికారం అయితే ఖచ్చితంగా ఎన్డీఏకి వస్తుంది లేదా ఇండిపెండెంట్గా బీజేపీకి 273 వస్తాయని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు బీజేపీ. సో ఈ పరిస్థితుల్లో తెలుగుదేశానికి ఎందుకు చెయ్యిచ్చి పైకి లాగాలి అనే ఆలోచన బీజేపీకి తప్పకుండా ఉంటుంది. ఆ ఆలోచన లేకపోతే అది రాజకీయ పార్టీనే కానే కాదు. కానీ ఎట్ ద సేమ్ టైం తెలుగుదేశంకి ఇప్పుడు అవసరం. బీజేపీ పార్టీ లేకుండా ఖచ్చితంగా తెలుగుదేశం అనే పార్టీ ఎలక్షన్ చేయలేని పరిస్థితి. అది మోరల్ సపోర్ట్ కానివ్వండి లేకపోతే కేంద్రంలో మాకంటూ ఒక బ్యాక్ ఎండ్ ఉంది అధికారంలో అనేది వాళ్ళు చెప్పుకోవటం కోసం ఖచ్చితంగా ఉంది. ఈ 4-2-1 అంటే ఏంటంటే ప్రతి అసెంబ్లీలో ప్రతి పార్లమెంటు పరిధిలో 4 అసెంబ్లీ తెలుగుదేశం తీసుకోవాలి, 2 బీజేపీకి ఇవ్వాలి, 1 జనసేనకి ఇవ్వాలి. ఈ 2 సీట్లు తీసుకునే బీజేపీ కూడా క్లియర్గా వాళ్ళు ఏం చెప్పిందంటే మేము 2 సీట్లు లిస్ట్ ఇస్తాం, అందుట్లో మీరు ఒకటి సెలెక్ట్ చేయండి. అలాగే మీరు ఇవ్వాలనుకుంటున్న ఇంకొక సీట్ని 2 పేర్లు ఇవ్వండి మిగిలిన 5లో, అందుట్లో మేము ఒకటి సెలెక్ట్ చేస్తామన్నారు. అంటే దాదాపు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ప్రపోజ్ చేసే దాంట్లో న్యాయంగా ఉండాలి అని ప్రపోజ్ చేశారు. సో ఇలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ఇరుకుని పెట్టే సీట్లే వాళ్ళు అడుగుతారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో పార్లమెంటే తీసుకుంటే విజయవాడ పార్లమెంట్ వాళ్ళు ఏం అడుగుతారంటే ఖచ్చితంగా ఫస్ట్ ఇవ్వబోయే 2 సీట్లు మైలవరం, విజయవాడ సెంట్రల్ ఇస్తారు. విజయవాడ సెంట్రల్ ఏం చెప్తారు, ఆల్రెడీ మేము ఇక్కడ గెలిచాం, మాకు బలం ఉంది, వైశ్యాస్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారని ఒక చెప్తారు. సో ఖచ్చితంగా వాళ్ళు విజయవాడ సెంట్రల్లో లేకపోతే మైలవరంలోనూ ఒకటి ఖచ్చితంగా తెలుగుదేశం బీజేపీ కోసం ఒప్పుకొని తీరాల్సి వస్తుంది. ఒప్పుకొని తీరాల్సి వచ్చినప్పుడు ఇన్ టర్న్ మళ్ళీ బీజేపీ తెలుగుదేశంకు ప్రపోజల్ ఇచ్చినప్పుడు విజయవాడ వెస్ట్ ఇంకొకటి ఏదన్నా ఇస్తుంది. సో ఆ రెండిట్లో కూడా బీజేపీ ఒకటి సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే మోర్ చాయిస్ బీజేపీకి వెళ్తుంది, లెస్ కంఫర్ట్ తెలుగుదేశంలో ఉంటుంది. ఇది ఎందుకోసం ఇలా పెడుతున్నారు అంటే ఖచ్చితంగా పోస్ట్ ఎలక్షన్స్ ఖచ్చితంగా తెలుగుదేశం అనే పార్టీ బీజేపీ మీద డిపెండెంట్ అయి ఉండాలి. సో ఈ డిపెండెన్సీ కోసమే ఖచ్చితంగా వాళ్ళు 50 సీట్లు వాళ్ళకి అసెంబ్లీలో ఖచ్చితంగా కావాలన్నారు. ఏమన్నా 10-15 తగ్గిన 35 సీట్లు వాళ్ళ చేతిలో ఉండాలి అనేదే వాళ్ళ భావన. సో అలాగే గతంలో తెలుగుదేశం నుంచి బీజేపీలోకి పంపించి బీజేపీ సీట్లు వాళ్ళకి కేటాయించే విధంగా
చేశారు. కామినేని శ్రీనివాస్ కైకలూరు నుంచి కానివ్వండి, లేకపోతే సుదేష్ రాంబొట్ల సికింద్రాబాద్ నుంచి కానివ్వండి, ఇట్లాంటి గతంలో చాలా చేశాడు చంద్రబాబు నాయుడు. సో అలాంటివి జరగకుండా ఉండటం కోసం ముందుగానే పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా పకడ్బందీగా ఉంటేనే ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఒప్పుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు కనుక ఉంటే పొత్తు ఉంటుంది, లేదంటే ఉండదు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం శ్రేణుల నుంచి కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది మోర్ కీలకంగా ఉండబోతుంది. సో ఇవన్నీ కూడా లెక్కేసుకొని చేయగలిగితేనే ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్లో తెలుగుదేశం అలయన్స్ పోటీ ఇచ్చే స్థాయికి వస్తుంది. ఈ వీడియో కనుక